సాంబశివరావు గారు మళ్ళీ వస్తాను. శాంతి ప్రసాద్ గారు, కెన్ యూ హియర్ మీ? ఆడియో క్లియరా సార్? ఎస్. శాంతి ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ నిర్ణయం గురించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఎదురు చూసేటటువంటి ధోరణి కనిపించడం లేదు. బీజేపీ నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా ఒక నిర్ణయానికి రెండు పక్షాలు రావాలనుకుంటున్నాయి. రాజకీయ సమీకరణాలు ఎట్లుండబోతాయి? శ్రీశైలం గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు చూస్తున్న నమస్కారం. మరియు అందరికీ కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు. రెండోది ఏంటంటే, అసలు ఈ మాట ఎవరు చెప్పారు? ఎదురు చూడట్లేదు, తొందరపడిపోతున్నారని. మాకేం తొందర ఏం లేదు, చాలా టైం ఉంది ఎన్నికలకి. ఎన్నికల వాళ్ళకి ఎత్తుగడలకి ఇంకా చాలా టైం ఉంది, ప్రణాళికలకి ఇంకా ఉంది. మా అధినేత స్పష్టంగా చెప్పాడు యువగళం సభలో, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తుంది. నేను మాట్లాడుతున్నాను, అమిత్ షా గారితో కూడా మాట్లాడాను, ఈ విషయం మీద సానుకూలంగా స్పందిస్తారు. మేము వేచి చూసే దూరంలో ఉన్నామే కానీ తొందరపడి ఏదో చేసేసుకోవాలి, పని చేసుకోవాలి, తర్వాత దిగిపోయి యుద్ధాలు చేసేయాలి. ఇప్పుడు యుద్ధంలో ఫలితం ఏంటనేది ముందే తెలిసిన తర్వాత అంత ఆరాట పడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే ప్రజలకి మేము ఏం చేయాలనుకుంటున్నాము, ఏం చెప్పాలనుకుంటున్నాము అనే దాని మీద ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. మొట్టమొదటిగా మా ఎన్నికల ప్రణాళికలో మా మేనిఫెస్టో ఏంటి, మేము చేయబోయే ఉమ్మడి అంశాల మీద ఒక ఏకీభావం రావటము, ఆ ఏకీభావం వచ్చిన ఆ అంశాలని ప్రజల్లో తీసుకెళ్ళటము ముందు చేయాలి. తర్వాత ఈ ఎన్నికల్లో ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు, ఎంతమంది పోటీ చేస్తారు, ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తారు, ఎవరెవరికి ఎన్ని సీట్లు, ఇవన్నీ కూడా తర్వాత సంగతి. దానికి ఇంకా చాలా టైం. కాబట్టి మేము ఎక్కడా కూడా తొందరపడతలేదు. భాజపా మాతో కలిసి వస్తుందనే ఆశాభావం మాకు సంపూర్ణంగా ఉంది. బహుశా సంక్రాంతి పండుగ అయిన తర్వాత వాళ్ళు కూడా, ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దేశం మొత్తం మీద దృష్టి పెడతారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అంతర్భాగం కాబట్టి ఇక్కడ 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా దృష్టి పెడతారు. దృష్టి పెట్టిన తర్వాత మొత్తం అన్ని సానుకూలంగా చకచకా నడుస్తాయి. యస్. కృష్ణాంజనేయులు గారు. శ్రీశైలం గారు నమస్తే. రామ్ గోపాల్ వర్మ గారి హూఎం సినిమా చుట్టూ తెలుగు రాష్ట్రాలలో ఒక రకమైనటువంటి వివాదం కొనసాగుతుంది. అసలు ఆ సినిమాలో ఉన్నదేంటి, ఏం చెప్పాలనుకుంటూ ఎందుకు తెలుగుదేశం పార్టీ ఆ అంశాన్ని వ్యతిరేకిస్తుంది? వ్యూహం సినిమా గురించి మాట్లాడతానండి, ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి డిబేట్ జరుగుతుంది కాబట్టి, కీలకమైనటువంటి అంశాల మీద ముగ్గురు కూడా మాట్లాడారు కాబట్టి ప్లీజ్ అది కంటిన్యూ చేసి మీరు దాన్ని టచ్ చేయొచ్చు ప్లీజ్. నేను ఒక అనలిస్ట్ గా శాంతి ప్రసాద్ గారు చాలా స్పష్టంగా కుండబద్దలు ఆయన చెప్పిందని నేను ఏకీభవిస్తాను. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఇంకో స్పష్టత కూడా ఇచ్చారు శాంతి ప్రసాద్. మాకు బీజేపీ కలిసి వస్తుందనేటువంటి నమ్మకం కూడా ఉంది అనేటువంటి నాకున్నటువంటి సమాచారాన్ని చెప్తాను. నేను ఆల్రెడీ బీజేపీతో పొత్తు ఫైనల్ అయింది. ఈ మాట నేను మీకు 1 year బ్యాక్ నేను అనేకమైన డిబేట్ లో జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటున్నాయి అనేటువంటి సందర్భాల్లో శాంతి ప్రసాద్ గారు కూడా ఆమె చాలా కోపపడ్డారు, చాలా అడిగి, మీకు ఎవరు చెప్తారో, మీకు మేం చెప్పకుండా మీకు ఎలా తెలుస్తాయి అంతే. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు అనేది అప్పుడే నిర్ణయించబడింది. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. రేపు పొద్దున సీట్లు ఎన్ని వస్తాయి ఏంటి అనేది కూడా మీకు మనకు తెలుసు అవన్నీ. కానీ మనం అవి చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారు కాబట్టి టైం దానికి అక్కర్లేదు. నేనేమంటానండి, బీజేపీతో కూడా పొత్తు పైన బీజేపీ కూడా తెలుగుదేశం జనసేనతో పొత్తులోకి వెళ్ళాలి. సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఫైనల్ కావాల్సి ఉంది. అది ఎక్కడెక్కడ అనేది, సీట్లు ఎన్ని అనేటువంటిది కూడా కాదు, అది కూడా పైన. అయితే మీరు ఒక అంశాన్ని తీసుకొచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ వచ్చినటువంటి నేపథ్యం, దీని మీద జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్, ఇండియా కూటమిలో చేరటానికి చంద్రబాబు నాయుడు అడుగుతారు అని. ఇండియా కూటమిలోకి నిజంగా చంద్రబాబు నాయుడు చేరాలంటే ప్రశాంత్ కిషోర్ రాయబారం ఎందుకు? అసలుకి ఒక 2019 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఈ విధమైన అందరితో కలిసి అన్ని రాష్ట్రాలన్నీ తిరిగి వచ్చాడు కదా. కాబట్టి వాళ్ళందరితో, రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో, అదే విధంగా లలూ ప్రసాద్ యాదవ్, వీళ్ళందరితో, మమతా బెనర్జీ, అదే విధంగా బిఎస్పీ మాయావతి, వీళ్ళందరూ తెలియని వాళ్ళు కాదు అసలుకి. మంచి ఆయన ఫేమస్ నేషనల్ లీడర్ కదా, కాబట్టి ఆయన మధ్యవర్తిత్వం అవసరం ఉంటుందని నేను అంటాను. రెండో అంశం ఏంటంటే, అసలు ఇందాక మస్తానవల్లి గారు చెప్తున్నాను, ఇంకేముందండి మాకు అక్కడ కర్ణాటకలో గెలిచాం, తెలంగాణలో గెలిచాం, ఇప్పుడు ఆంధ్రాలో ఏందో ఏమైపోతుందని అంటే, మీరు ఒక 5 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం గెలిచారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి?
కీలకమైన 4 పెద్ద రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలని బీజేపీ గెలుచుకున్న తర్వాత నరేంద్ర మోడీ ఇంకేమది మా బీజేపీ వచ్చేస్తున్నా రేపు పొద్దున నేను 3వ సారి ప్రధానమంత్రి నేనని ఆయన చెప్పుకో తిరుగుతుంటే దేశం అంతా కూడా ఒక చర్చ వస్తుంది, 3వ సారి కూడా మళ్ళీ బీజేపీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని నేనే వాళ్ళకే సమర్థిస్తున్నాను నేను అన్నా. ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు ఇవి. ఎందుకు అనంటే ఇండియాకి సంబంధించినటువంటి ఆ కూటమికి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు ఆక్షోపాలు పడుతున్నారు మీటింగ్లు పెట్టేదానికి. ఆ విధమైనటువంటి పరిస్థితిలో కర్ణాటక, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల తర్వాత ఉత్తర భారతదేశానికి పోతే హిమాచల్ ప్రదేశ్ తప్ప ఎక్కడైనా సరే నేరుగా కాంగ్రెస్ పార్టీ పాలించేటువంటి రాష్ట్రాలు ఏం లేవు కదా. అక్కడక్కడ వాళ్ళ మిత్రులతో ఉన్నటువంటిదే కదా. నేనేం తగ్గించి మాట్లాడటం కాదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ పక్కనే కర్ణాటక ప్రభావం తెలంగాణ మీద పడింది. తెలంగాణలో గెలిచిన తర్వాత ఆంధ్రాలో ఏం ప్రభావం? పోయినట్టు ఆంధ్రప్రదేశ్ అని మీటింగ్లు కూడా పెట్టారు. ఏమైతుంది? ఏమీ కావట్లేదు. అంటే నేను ఎందుకు అని అంటే మన బలాబలాలను ఒక అంచనా వేసుకోవటంలో వాళ్ళకు వాసి ఉండొచ్చు, తప్పేం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇప్పుడు బయట వాళ్ళు చూసేటువంటి విధానం, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎందుకు చేరాలనుకుంటారు? మొన్న 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని 2019 ఎన్నికల్లో అక్కడ ఆకులు పట్టుకొని ఇక్కడ చేతులు కాల్చుకున్నాడు. ఆ విషయం ఇప్పుడు అంతా అర్థమైన తర్వాతే కదా మొన్న బీఆర్ఎస్ అంత వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో బహిరంగ మద్దతు ఇవ్వలేనటువంటి పరిస్థితి. వాళ్ళ సహచరుడైనటువంటి ఒకప్పుడు సహచరుడైన రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినా గానీ అది రహస్యంగానే చేశారు తప్ప ఎక్కడ కూడా బహిరంగంగా మద్దతు ఇవ్వాలి. అసలు ఇండియా కూటమిలోకి వెళ్ళాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కన్నా మధ్యవర్తి ఎవరు ఉంటారండి? మొన్న రేవంత్ రెడ్డి కదా మరి ఆయన ఏఐసిసి మన సిడబ్ల్యూసి మీటింగ్ కూడా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళాడు. ఆయన ఆల్రెడీ రేవంత్ రెడ్డి కన్నా ఇంకా అత్యంత సన్నిహితులు ఎవరైనా ఉంటారు చంద్రబాబు నాయుడికి? కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి వైపు సిపిఐ నారాయణ పిలిచినా, కాంగ్రెస్ వాళ్ళు పిలిచినా, ఎవరు పిలిచినా చంద్రబాబు నాయుడు చూడ్డో. ఈ రోజున 1 సైడ్ లేఖలు రాసేసి, లవ్ లెటర్లన్నీ రాసేసి తెలుగుదేశంలో మహానాడులో తీర్మానాలు చేసి మరి బీజేపీతో పొత్తు కోసం ఈ రోజున వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నాలు ఫలించే ఆల్రెడీ వాళ్ళు పొత్తులోకి వెళ్ళబోతున్నారు. దీంట్లో అసలు ఏ విధమైన డౌట్ లేదు. ఆంధ్రప్రదేశ్ లో మీరు కమ్యూనిస్టులతో ఎవరితో పొత్తుంటుంది అనేటువంటి దాని మీద కూడా నేను చెప్తాను క్లారిటీ. బీజేపీతో పొత్తున్నా సరే సిపిఐ 2 సీట్లలో అవగాహన కుదుర్చుకుంటుంది. తెలుగుదేశము, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో సిపిఐ అవగాహన కుదుర్చుకుంటుంది, పొత్తులే. సిపిఎం పొత్తులోకి రావటం లేదు. ఇది నాకున్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం. ఇక మార్పు చేర్పులు ఏమైనా జరిగితే కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇండియా కూటమిలోకి పోదు, ఇక్కడ పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం లేనిది. ఇక వ్యూహం సినిమాకి వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు వచ్చేసరికల్లా తన రాజకీయ ప్రత్యర్థులైనటువంటి తెలుగుదేశము, అదే విధంగా జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్, అదే విధంగా తెలుగుదేశంలోని చంద్రబాబు నాయుడు, అదే విధంగా నారా లోకేష్, వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ ని మరియు సినిమా మాధ్యమం అనేటువంటి జనంలో విపరీతంగా వెళ్తుంది. వీళ్ళ క్యారెక్టర్స్ ని కొంచెం డిమోరలైజ్ అయ్యేటువంటి విధంగా చేసి ఆ విధంగా జనంలోకి వాళ్ళ యొక్క ఇమేజ్ ని దెబ్బతీసేటువంటి విధంగా చేయటానికి కంకణం కట్టుకొని రామ్ గోపాల్ వర్మ తీస్తున్నారు. దీనికి స్పాన్సర్షిప్ ఎవరు అనేట దాసరి కిరణ్ కుమార్ అనేటువంటి ఆయన నిర్మాత అయితే అవ్వచ్చు, కానీ అసలు నిర్మాత ఎవరు అనేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇది 2019 ఎన్నికలకు ముందు కూడా లక్ష్మీ ఎన్టీఆర్ అని సినిమా ఇదే రామ్ గోపాల్ వర్మ తీశాడు. ఆ తర్వాత అమరాజ్యంలో కడపరెడ్డిలని తీశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక సినిమా వ్యంగ్య చిత్రం అని తీశాడు. ఇవన్నీ కూడా సినిమాల పరంగా ఫెయిల్యూర్సే, కానీ వాళ్ళు రాజకీయ పరంగా వీళ్ళ క్యారెక్టర్లని వీళ్ళు డిమోరలైజ్ చేసేటువంటి విధంగా చేయటంలో రామ్ గోపాల్ వర్మని ఉపయోగించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్ని యాంగిల్స్ ఉపయోగించుకుంటున్నాడండి. రామ్ గోపాల్ వర్మ ఒక వైపు ఉపయోగిస్తారు, పవన్ కళ్యాణ్ తిట్టడానికి పోసాని కృష్ణమురళిని ఇంకొక వైపు ఉపయోగిస్తాడు. అదే విధంగా ఇంకొక వైపున రాజకీయ పార్టీలను, కొత్త పార్టీలను పెట్టిస్తాడు. ఇదంతా కూడా రాజకీయ వ్యూహాల్లో భాగం. మస్తాన్ వల్లి గారు, కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారిని అధ్యక్షులుగా నియమించి భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించేటటువంటి అంశంపై అధిష్టానం ఒక రకమైనటువంటి స్ట్రాటజీ రూపొందించిందని సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఏంటి షర్మిల గారు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లేటటువంటి స్కోప్స్ ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు షర్మిల గారు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీని గారు కలిశారు. ఆవిడ రాజశేఖర రెడ్డి గారి మరణం దాని మీద కూడా చాలా స్పష్టంగా
పాత్రికేయుల సమావేశంలో స్పష్టంగా చెప్పారు. నేను నమ్ముతా ఉన్నాను కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దాంతో నేను సమ్మతిస్తానని చెప్పి. ఒకటి. రెండు, మిత్రుడు ఇందాక వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి దానిలో మరో కవితనో మరో అదో కాదు, ఆవిడ షర్మిల గారు చాలా స్పష్టంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారి ఇంటర్వ్యూలు జరిగినప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బలోపేతం కావడానికి, అధికారంలో రావడానికి నేను రాజన్న వదిలిన బాణంగా చాలా కష్టపడ్డాను, నన్ను పక్కన తీసి పారేశారు, నన్ను చాలా ఇబ్బందులు పెట్టారనేటటువంటి మాట ఆవిడ యొక్క ఇంటర్వ్యూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. మూడు, ఇప్పుడు పెద్దలు స్ట్రాటజిస్ట్ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాకు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఎంపీ లేకపోయినా కూడా ఇండివిడ్యువల్ గానే పోరాటం చేస్తా ఉంది. ఇవాళ అవసరమైతే మా నాయకత్వం పెంచుకుంటాం, కానీ మేమెప్పుడు కూడా తెలుగుదేశంతోనో లేదా జనసేనతోనో పోటీపైన ఇళ్లతో పొత్తు పెట్టుకోవాలని మాకు లేదు. వాళ్ళకి వాళ్ళ అవసరం ఉంటే మాతో పొట్టు పెట్టుకోవాలనుకుంటే మా అధినాయకత్వంతో మాట్లాడతారు తప్ప కాంగ్రెస్ మాకున్న స్ట్రాటజీ మాకుంది. తప్పకుండా సంక్రాంతి తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలోపేతమైన పార్టీగా ముందుకు రాబోతా ఉంది. తప్పకుండా రేపు 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం తప్పకుండా ఇక్కడ రాబోతా ఉంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ డిబేట్ ద్వారా చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో వెళ్ళినా మాకేం అభ్యంతరం లేదు, జనసేన వెళ్ళినా మాకు అభ్యంతరం లేదు. వారు బీజేపీని తిట్టుకున్నా, బీజేపీని జనసేన తిట్టుకున్నా, పాచిపోయిన లడ్లు ప్రత్యేక హోదాని అడవిలో తొక్కినా, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో నేను పోను అని చంపలేసుకున్నా, మళ్ళా ఇవాళ కలిసిపోయినా మాకు ఏమి తేడా పడేది కాదు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది. ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి రాజధాని, మరి అట్లానే మాకున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ రాబోయేటటువంటి 2024లో ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా అవతరించబోతా ఉంది. మాకు ఎవరి దగ్గర ఊడిగలు చేయాల్సిన అవసరం లేదు. మోడీ దగ్గరికి వెళ్ళి ఊడిగలు చేయాలనో, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోడీ దగ్గర తాకట్టు పెట్టాలని మాత్రం లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం రాబోతా ఉంది. ఇండియా కూటమి గెలవబోతా ఉంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంతకంతో రాహుల్ గాంధీ గారు అడుగు పెట్టబోతా ఉన్నారు. yes మేడా